వచ్చి అబ్బాయి కూడా దర్శనం ఇచ్చిండు. రాబుల్లో ఉండగానే ఇచ్చి ఊగి ఎవరు రారు కదా ఇంట్లో నుంచి, పిల్లలు పంపించద్దు, వాడు ఎందుకు పంపిస్తాను నేను. అబ్బాయి వచ్చిండు, ఎంత అంటే ఇంతే ఉన్నది. అదే ఫంక్షన్ కడతారు, పంచలు ఫంక్షన్ చేస్తారు చూడు, ఆ పంచాన్ని చొక్కా చూడుకున్నాడు అబ్బాయి, ఇంతే ఉన్నాడు. అబ్బాయి వచ్చిండు యోగబారు, 5 బాగా పడుకొని ఉంటే ఆ అబ్బాయి అబ్బాయి గబా గబా మెట్లకి వచ్చిండు. అదివరకు శివలింగం ఉంది, విష్ణు పూజ చేసి శివ పూజ చేయరా, ఆ శివలింగం ఉంది రాజలింగం, అందరూ వద్దన్నారు. రాజలింగం అంటే ఈరోజు అభిషేకం చేయాలి, ఇళ్ళలో పెట్టకూడదు, అరిష్టం, అందరూ మా ఇంట్లో అందరూ వద్దన్నారు, ఎవరు ఒప్పుకోరా. నేను రమ్మనమన్నా, మా అబ్బాయి చేసుకొచ్చింది, తెమ్మనమని నేను చెప్పరా, వాడికి తెలియదు. ఏదో కాళహస్తి పోతే అక్కడ అందరు తీయదు, ఏమో నాకు తీసుకొని అనుకున్నా, దొరికింది తెచ్చా, నాకు తెలియదు అంటాడు. మరి నేను రాలేదు, ఏమో సరే ఆ శివుడు రావాల్సి వచ్చిందిగా, మరి రమ్మనమాట వస్తాం నిజమేగా అన్ని. సరే నేను అన్న పెట్టినా, సరే అందరూ బట్టి మొండిది, ఎవరు చెప్పినా ఏందని అందరూ అన్నారు. ఆక్షేపణలు కూడా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఏదన్నా నేనైతే నేను తెమ్మని చెప్పలేదు, అబ్బాయి నాకు తెలియదు అంటాడు. ఆ శివుడు రావాల్సి వచ్చిన రాత్రి చిన్న పెట్టిన పెట్టి అప్పుడు యోగబాడు వచ్చి నువ్వు మందిరం పెట్టి శివలింగమే స్పష్టంగా చెప్పిండు, నాకు కనపడి చెప్పిండు. యోగబాడు ఉంది రాబడ్డ వండగా రాకముందు నువ్వు స్పష్టంగా చెప్పిండు నాకు, ఇదిగో ఇంత ఎత్తు అన్నాడు. పైకి వచ్చిండు, గడ్డలో పడుకొని గబా గబా మెట్లెక్కి గది లోపలికి గది ముందుకు వచ్చి నువ్వు మందిరం పెట్టి శివలింగమే అని చెప్పిండు. మరి అందరూ వద్దన్నారుగా.